వసంతవల్లరి వీణులతో వీక్షించండి. వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత స్వర్గీయ అబ్బూరి ఛాయాదేవి గారి రచన స్పర్శ వింటారు. నేను వెళ్లేసరికి నవారు మంచం మీద గోడవైపు తిరిగి పడుకునున్నారు నాన్నగారు. చెప్పులు వీధి గుమ్మంలోనే విడిచి వెళ్ళానేమో, నేను వచ్చినట్టు ఏ విధమైన శబ్దమూ కాలేదు. మంచం దగ్గరగా వెళ్ళి, పడుకున్నారా అన్నాను. ఎవరు అంటూ ఇటువైపుకి ఒత్తిగిల్లారు. నేనే అన్నాను. రామ్మా, ఇలా కూర్చో అన్నారు పడుకునే. నేనక్కడున్న ఒక స్టూలు కుర్చీ కొంచెం పక్కకి లాగి కూర్చోబోతుంటే ఆ చప్పుడు విని, అంత దూరంలో ఎందుకు, ఇలా వచ్చి కూర్చోవమ్మా అంటూ మంచం మీద తాను లేచి కూర్చుని నాకు తన పక్కన చోటు చూపించారు, చేత్తో మంచం మీద తడుతూ. నేను వెళ్ళి మంచం పట్టి మీద కూర్చున్నాను. నాన్నగారు చేత్తో తడుముతూ నా వీపు మీద చెయ్యి వేసి తన పక్కన మంచం మీద తడిమి, సరిగ్గా కూర్చోమ్మా అన్నారు. నేను కొంచెం వెనక్కి జరిగి సర్దుకున్నాను. ఆయన చేత్తో తడుముతూ నా చెయ్యి అందుకుని తన చేతుల మధ్య పెట్టుకుని, నువ్వు వస్తావని రోజూ ఎదురు చూస్తున్నాను, అంతా కులాసాగా ఉన్నారా అన్నారు. అన్నాను సన్నగా. ఆయన ఇంకేమీ మాట్లాడకుండా నా చెయ్యి నిమురుతూ నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఇదివరకోసారి, అంటే నేను యుక్త వయస్సులో ఉన్నప్పుడు, నాన్నగారు నేను ఒకే రిక్షాలో వెళ్లాల్సి వచ్చింది ఎక్కడికో. రిక్షా విశాలంగా ఉన్నా నేను ఒకవైపుకి బాగా ఒదిగి కూర్చున్నాను. సరిగ్గా కూర్చోమ్మా, పడిపోతావు అన్నారు నాన్నగారు. నేను మొహమాట పడుతూ ఒక అంగుళం ఆయన వైపుకి జరిగాను. నాకు అక్షరాభ్యాసం అయినప్పటి నుంచి ఆయన నన్ను క్రమశిక్షణ పేరుతోనూ, మడి ఆచారం కారణాల వల్లను చూపులతోనే అల్లంత దూరాన నిలబెట్టి మాట్లాడడం అలవాటై ఆయన దగ్గర చనువు తీసుకునే సాహసం హరించుకుపోయింది. నాన్నగారిని ఏ సమయంలో చూసినా మడికట్టుకున్నట్టుగానే అనిపించి నాకు ముడుచుకుపోవడం అలవాటైపోయింది. అలాంటిది రిక్షాలో ఆయన్ని అంటుకునేటట్టు ఎట్టా కూర్చోగలను? స్కూల్ నుంచి రాగానే ఆప్యాయంగా దగ్గరికి తీసుకుని ఆ ప్రశ్నలు ఈ ప్రశ్నలు వేస్తే స్కూలు కబుర్లన్నీ చిలకల్లా చెప్తారు పిల్లలు. అంతేగాని లెక్కల్లో మార్కులు ఎన్నొచ్చాయి అనో, లేదా మార్క్ షీట్ పట్టుకొచ్చావా లేదా అనో గుడ్లురుముతూ వీధి గుమ్మంలోనే నిలదీస్తే పిల్లలు బిక్క చచ్చిపోరు. అలా బిక్క చచ్చిపోతూనే బతికాను 20 ఏళ్ళు వచ్చే వరకు. ఆ బెదురు ఇంకా పోలేదు. నాన్నగారికి ఇప్పుడు 80 దాటాయి. ఆపరేషన్ చేస్తే కంటిచూపు వచ్చే వయస్సు కూడా దాటిపోయింది. తక్కిన విషయాల్లో అనారోగ్యం లేకపోయినా దృష్టిలోపమే ఆయన్ని బలహీనుణ్ణి చేసింది. మంచం మీదే గడుపుతున్నారు 2 ఏళ్ల నుంచి. మా అత్తగారికి ఒంట్లో బాలేదని తెలిసి ఇద్దరం సెలవు పెట్టుకుని వచ్చాం ఆవిడ దగ్గర కొన్నాళ్ళు ఉందామని. నేనెలాగో వీలు చేసుకుని అప్పుడప్పుడు అమ్మని నాన్నగారిని చూడ్డానికి వెడుతున్నాను ఊళ్ళోనే కనుక. వెళ్ళినప్పుడల్లా ఓ అరగంట సేపు కూర్చుని ఆయనతో మాట్లాడి వచ్చేస్తున్నాను. నాన్నగారికి సమీపంగా సన్నిహితంగా కూర్చోవడం అన్నది లీలగా మిగిలిపోయిన బాల్యస్మృతి. ఇప్పుడు ఆయన నా చేతిని తన చేతుల్లోకి తీసుకుని ఆప్యాయంగా స్పృశిస్తుంటే నా చిన్నతనం నుంచి ఆ స్పర్శ కోసం నేను అంతరాంతరాల్లో పొందిన తపనంతా కళ్లకు కట్టినట్టయి కళ్ళనీళ్లు తిరిగాయి. మాట్లాడాలంటే గొంతు గాద్గదికమైంది. ఆయన ప్రేమపూరితమైన స్పర్శ కోసం ఒకప్పుడు తప్పించిపోయానన్న సంగతి ఆయనకెప్పుడైనా స్ఫురించుంటుందా? మా ఇద్దరి మధ్య ఉత్తరాల్లో ప్రవహించిన ప్రేమ ప్రవాహం అంతా మేం ఒకరికొకరం ఎదురుపడినప్పుడు ఆయన గాంభీర్యానికి, తీక్షణ వీక్షణాలకి ఆవిరైపోయేదేమో. చిన్నప్పటినుంచి సూర్యకిరణాల్లా చురుక్కుమనిపించేటటువంటి ఆయన చూపుల్ని తట్టుకోలేక భరించలేనట్లు తప్పించుకు తిరగడం అలవాటైన నేను ఆయన కళ్ళు ఇప్పుడు ఆర్పేసిన దీపాలని తెలిసినా ఎందుకు చనువు తీసుకోలేకపోతున్నాను? ఊరు నుంచి వచ్చిన మొదట్లో ఆయన దగ్గర కూర్చున్నప్పుడు నవారు మంచం పట్టి మీద నల్లులు పాకుతుండడం గమనించాను. 1-2 చడీ చప్పుడు కాకుండా తీసి కాలి కింద వేసి నలిపేశాను. ఆ తర్వాత మా ఇంట్లో మంచం మీద ఒక నల్లి కనిపించేసరికి
మా వారు అది ఎలా వచ్చింది అని గాభరపడ్డారు. బహుశా మా నాన్నగారి మంచం దగ్గర కూర్చున్నప్పుడు నా బట్టల్లో దూరేమైనా వచ్చిందేమోనండి అని చెప్పాను. నేను మళ్ళీ నాన్నగారిని చూడ్డానికి బయలుదేరుతూ ఉంటే నాన్నగారి మంచం దగ్గర కూర్చోవద్దని దూరంగా కుర్చీలో కూర్చుని మాట్లాడి రమ్మని మా వారు హెచ్చరించారు. నేను కుర్చీని దూరంగా జరిపి కూర్చోబోతుంటే నాన్నగారు తనకి దగ్గరగా కూర్చోమన్నారు. ఎలా కాదనడం? ఆయనకు ఆనుకున్నట్టుగా కూర్చుని ఆయన చేతిలో చెయ్యి వేసే వరకు ఆయనకు తృప్తి కలగలేదు. మగపిల్లల కోసం జీవితమంతా తప్పించిన నాన్నగారికి చివరికి ఆడపిల్లలమే మిగిలాం. జీవిత చరమదశలో చెట్టంత వంశోద్ధారకుడు ఉన్నవాడొక్కడు పోయాడు. విధిరాత అంటే ఇదేనేమో. అన్నయ్య పోయినప్పుడు నాన్నగారి ఎదుటికి వెళ్ళడానికి ఏదో జంకు, ఏదో తప్పు చేసిన భావన వెనక్కి లాగేది. నాన్నగారిని పొదివి పట్టుకుని ఏడవద్దు, మీకు నేనున్నాను అని చెప్పాలనిపించేది. కానీ ఆయన్ని స్పృశించడానికే బెదురు. ఆయన పెంచిన పెంపకం అలాంటిది. నాన్నగారితో కాసేపు కూర్చుని మాట్లాడిన తర్వాత తన చేతిగోళ్ళు కాలిగోళ్ళు కత్తిరించి పెట్టమన్నారు. రోలొచ్చి మధ్యలతో మొరపెట్టుకున్నట్టు అటువంటి పనులు అమ్మకి చెప్పి లాభం లేదు. అన్నయ్యకి చెప్పడానికి వాడు లేడు. వాడి పిల్లలిక్కడ లేరు. వదినకి చెప్పలేక కాదు, నా చేత ఏదో సేవ చేయించుకోవాలన్న తపనతో కావచ్చు నన్నే అడిగారు. అదే మహాభాగ్యం అన్నట్టు మురిసిపోతూ శ్రద్ధగా కత్తిరించాను. నాన్నగారు మనస్సు బావుండక కాబోలు నా చెయ్యి నిమురుతూ, మీరు ఈ ఊరికి వచ్చేసినా బావుణ్ణు, మీ దగ్గరకు వచ్చి ఉండేవాణ్ణి అన్నారు. నేను నిస్సహాయంగా చూశాను. ఆ చూపులు ఆయనకు కనిపించవు. నా మాటలు ఆయనకు సాంత్వన కలిగించేటట్టు లేవు. నాన్నగారు ఇంకేమీ అడగకుండా నిశ్శబ్దంగా నా చెయ్యి నిమురుతూ కూర్చుండిపోయారు. ఆ క్షణంలో నాకు ఈ విద్య, ఉద్యోగం అన్నీ అలంకారప్రాయంగా తోచాయి. కాసేపు అలాగే కూర్చుని వెళ్ళొస్తానని చెప్పి లేచాను. రిక్షాలో కూర్చుని తిరిగి వస్తూ ఉంటే నాన్నగారి మధుర స్పర్శ నన్ను వెంటాడుతున్నట్టు తోచి నా కన్నుల నిండా నీరు నిండి మార్గమంతా మసక మసగ్గా కనిపించింది. వసంత వల్లరిలో ప్రఖ్యాత కథా రచయిత్రి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత స్వర్గీయ అబ్బూరి ఛాయాదేవి గారు రచించిన కథ స్పర్శ విన్నారు. ఈ కథ 1989 మార్చి 31 నాటి ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రికలో ప్రచురితమైంది. వసంత వల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు, బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంత వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి. థ్యాంక్ యూ. వసంత వల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.